హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, మటర్, పన్నీర్ మసాలా, కొద్దిగా జీరా, కొద్దిగా లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటర్. ఇంతే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. కొంచెం మసాలా, కొద్దిగా ఉల్లిపాయలు ఇందులో వేసుకొని, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం కట్ చేసుకుంది, కొంచెం కొద్దిగా జీరా, చూపించిన విధంగా 2 ఇలాచి, చిన్న దాల్చిన ముక్క, 5-6 లవంగాలు. దీన్ని మిక్సీ చేసుకుందాం. దీనికి పావు పన్నీర్కి టమాటాలు 5 పడతాయి, ఒక 6 ఉల్లిపాయలు పడతాయి. ఇది మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది కదా, పన్నీర్ ఫ్రై చేసుకుందాం. పన్నీర్ ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. దీన్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసుకుందాం. వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇదే ఆయిల్లోన ఇప్పుడు మనం మటర్ కూడా వేసి మటర్ కూడా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడు మటర్ కూడా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని తీసేసుకుందాం. దీన్ని కూడా ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా మసాలాలు వేసుకున్నాం కదా, కొద్దిగా ఇందులో కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఈ టమాటాన్ని మిక్సీ చేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు వేయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ మసాలా వేసుకున్నాం. ఉల్లిపాయలు, దాల్చిన, లవంగా, వెల్లుల్లిపాయలు, అల్లం మిక్సీ చేసుకుని పేస్ట్ని వేసేస్తున్నాం. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని వేద్దాం ఇందులో. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఆయిల్ ఎలాగ వస్తుంది మీదకి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసేద్దాం. ఇది కూడా వాసన పోయినంత వరకు వేగించాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇది వేగించాలి. ఇందులో సరిపడంత కారం, ఉప్పు, పన్నీర్ మసాలా కొద్దిగా. ఇది ఇంకా వేగనిద్దాం. పచ్చివాసన ఇంకా పోవాలి. ఇంకా ఆయిల్ అంతా బయటికి తేలాలి. అంతవరకు ఇది ఫ్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది వేగిపోయింది కదా. ఆయిల్ అంతా మీదకి వచ్చింది బాగా. ఇప్పుడు దీంట్లో వేపుకున్న ఫ్రై చేసుకున్న పన్నీరు, మటరు వేసేద్దాం. వేసుకొని కలుపుకుందాం. వేగిపోయింది కదా. ఇందులో నీరు వేసుకుందాం. కొంచెం 2 గ్లాసులు అయితే సరిపోతుంది వాటర్.
చూడండి ఈ విధంగా వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ మటర్ కూర రెడీ. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇది ఈ విధంగా తయారైపోయింది, బాగుంది. స్టవ్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు పన్నీర్ మటర్ రెడీ అయిపోయింది. ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మా వారు. సూపర్గా ఉందని చెప్పారు. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.